ఇది తప్పు. హీరో రానా దగ్గుపాటి గురించి మన అందరికీ తెలిసిందే కదా. ఈయన ఎంత పెద్ద యాక్టరో అది బాహుబలి సినిమా తర్వాతనే. దాంతకు ముందు అయితే దీనిని ఎవరైతే గుర్తుపట్టేవారు అస్సలకే కాదు. అసలు ఈయన గురించి ఇప్పుడు ఎందుకంటే ఈయనని చాలామంది తిడుతూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ వరకు, ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ వరకు చాలా దగ్గర అయితే ఈయన చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈయన స్టామినా, ఈయన పవర్ అనేది మనకు అందరికీ తెలిసిందే కదా. ఏ పాన్ ఇండియా సినిమా మన తెలుగు నుంచి పోవాలన్నా సరే ఈయన చెయ్యి ఉండాల్సిందే. ఈయన లేకుండా ఏ సినిమా అయితే మన పాన్ ఇండియా లెవెల్లో కానీ, బొంబాయిలో కానీ, ఇంకా ఎక్కడైనా సరే ఈయన చెయ్యి నుంచి పోతేనే ఖచ్చితంగా సినిమా అనేది మంచి ఒక ప్రో మోడల్లో రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంత పేరు, ఇంత పవర్ ఉన్న రానా దగ్గుపాటికి ఒక పెద్ద బ్లాక్ మచ్చ పడిందని చెప్పుకోవచ్చు. ఈయననైతే చాలా మంది సౌత్ నుంచి, కాలీవుడ్ నుంచి, ప్రతి దగ్గర నుంచి అయితే ట్రోలింగ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మనకు అందరికీ తెలిసింది కదా, ఇప్పటికే సైమా 2024 అయితే స్టార్ట్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన దుబాయ్లో సైమా అవార్డ్స్ అనేది చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అందరికీ ప్రకారంగా అయితే సైమా అవార్డ్స్ అనేవి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ సైమా అవార్డ్స్ అయితే నేను మొత్తం అయితే ఏ సినిమాకి వచ్చింది, ఎవరెవరికి బెస్ట్ యాక్టింగ్ అవార్డ్స్ వచ్చినాయి అనేది మొత్తం అయితే నేనైతే మీకు వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 50 likes వస్తే ఖచ్చితంగా అయితే వీడియోని పెడతాను. కమెంట్స్ కూడా పెడితే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అయితే రానా దగ్గుపాటిది అయితే ఒక వీడియో అయితే మొత్తం వైరల్ అవుతుందని చెప్పాను కదా. ఆ వీడియో ఏందనేది అయితే నేను ప్లే చేసి చూపిస్తాను, ఒక్కసారి చూసుకోండి. ఇలా ఎంతో గొప్ప మంది మా సౌత్ ఇండియన్ సినిమాని ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్తారు. సో కీప్ ట్రైంగ్, దిస్ ఈస్ యువర్ ప్లేస్ టు టెల్ యువర్ స్టోరీ. ఒకప్పుడు మన డైరెక్టర్ పేరు కూడా ఎవరు తెలియదు, కానీ ఈరోజు టైటానిక్, అవతారం తీసిన డైరెక్టర్లే. చూశారు కదా, రానా దగ్గుపాటి అయితే ఎవరైనా సరే స్పీచ్ అనేది కొంచెం గుర్తుపెట్టుకొని, కొంచెం రాసుకొని అయినా సరే నేర్చుకొని అయినా వస్తారు, మైండ్లో పెట్టుకుంటారు. కానీ రానా దగ్గుపాటి ఏంటో తెలియదు, కానీ అక్కడున్న మానిటర్లో ఎలా అయితే ప్రొజెక్ట్ అవుతుందో అలా తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది వెనకాల ఉన్న వాళ్ళైతే మొత్తం ప్లే చేస్తూ తనకైతే మొత్తం అందించి ఆయన అయితే చదువుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది చూసినా అక్కడున్న సైడ్లో ఒక పర్సన్ అయితే మొత్తం వీడియో తీసి సోషల్ మీడియా పెట్టగానే ఫుల్ అంటే వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా తెలుగు హీరోస్ని హేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన అందరికీ తెలిసిందే కదా. వాళ్ళందరి పరంగా ఆ హేటర్స్ అందరూ చాలా గట్టిగా తిడుతున్నారు అని చెప్పుకోవచ్చు. రానా దగ్గుపాటి అయితే అసలు ఒక స్పీచ్ అనేది కూడా చెప్పడం రాకపోతే ఇంత పెద్ద యాక్టర్ అని ఎందుకు చెప్పుకోవడం చెప్పండి. అసలు ఇలాంటి యాక్టర్లు ఎందుకున్నారా బాబు అని చెప్పి చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈయనకి పేరుకే పెద్ద గొప్ప యాక్టరు, నేను ఇంకా మూవీస్ అనేవి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేపిస్తా అది అని అంటున్నారు తప్ప ఒక స్పీచ్ అనేది చెప్పడం రాకపోవడం అనేది చాలా అవునమ్మనం అని చెప్పి చాలా మంది అయితే ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మందికి తెలిసిందే కదా, టార్గెట్ చేస్తూనే ఉంటారు తెలుగు హీరోస్ని. ఇప్పుడు రానా కూడా ఒక పెద్ద టార్గెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా అంటే చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్నింటిలో చాలా దారుణంగా రాసి చాలా దారుణంగా వీడియోలు అనేది పెట్టడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే రానా దగ్గుపాటి గారి గురించి అయితే నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది హీరోసే చెప్పారు. నేను చెప్పాల్సింది ఏంటంటే నా ఒపీనియన్ మన అందరికీ తెలిసిందిగా రానా దగ్గుపాటి గారి తెలుగు వారికి తెలుసు. ఎలా అంటే ఆయన ఒక మంచి పర్సన్, ఇప్పటి వరకు ఒకరి మీద ఒక నింద కానీ ఒక మాట కానీ ఏ రోజు ఒక మాట అనేది ఏం చేయలేదు. అలాంటి పర్సన్ మీద ఇలాంటి మాటలు, ఇలాంటి ట్రోలింగ్ అనేది చాలా తప్పు ఫీలింగ్ అనేది నేనైతే చాలా హట్టింగ్గానే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా కరెక్ట్గా చేసలేరంటే ఎవరైనా సరే మిస్టేక్ చేస్తారు, కానీ ఈయన పెట్టి వీడియో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేయడం ఇంకా అది అయిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం ఆయన ఒక మంచి మనిషి. ఆయన ఇప్పటి వరకు ఎవరి మీద అలాంటి మాటలు మాట్లాడలేదు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేను ఇంకా ఎక్కువ చెప్పలేను ఈ వీడియో గురించి అయితే. మీరు ఒకసారి అయితే రానా దగ్గుపాటి గారి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా, తెలుగు ఆడియన్స్కి ఎంతమందికి మీకు అందరికీ తెలిసిందే కదా, మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. రానా దగ్గుపాటి గారిని ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి కింద కామెంట్స్ అయితే ఒక కామెంట్స్ పెట్టి చూపించండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియో అప్డేట్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.